నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆయిల్ అస్సలు వాడకుండా ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంతగా ఉప్పు, ఒక చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని వీటిని మరిగించాలి. ఈ వాటర్ ఇలా మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి దగ్గర పడుతుంది. ఇది ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారింది కదా, ఇప్పుడు దీంట్లోకి తురుము పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. ఇది నేను ఉడికించుకోలేదండి, ఉత్తిగా తురుము పెట్టుకున్నాను. ఒక 2 పెద్ద సైజు ఆలూలను తీసుకొని ఈ విధంగా తురిమి వేసుకోవాలి. దీంట్లోనే ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా, ఉప్పు కూడా వేసాము. ఈ 2 వేసుకొని ఇది ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, సరిపోతుంది ఇదే. ఇలా ముద్దలాగా కలుపుకున్నాక కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఉండలుగా చేసుకొని వడ షేప్లో ఒత్తుకోవాలి. పిండి మొత్తం కూడా ఈ విధంగానే వడ షేప్లో ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని ఇందులో పెట్టుకొని ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన మనకి ఆయిల్ అస్సలు అవసరం లేదండి. అలాగే ఉప్మా తినని వాళ్ళు ఉంటారు కదా, వారికి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది, చక్కగా ఉడికిపోతాయి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా గంటతో తీసుకున్నామంటే ఈజీగానే వచ్చేస్తాయి, నెయ్యి రాసాం కాబట్టి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. వీటిని టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చాలా మెత్తగా కూడా వస్తాయండి. మనకి ఇంట్లో రుబ్బులేమీ లేనప్పుడు లేదా ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. వీటిని ఆయిల్ లేకుండా చేసుకున్నాం కదా, ఇప్పుడు నాకు ఇంకో కొంచెం పిండి మిగిలిందండి. వాటిని మాత్రం ఇలా వడల్లాగా నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో కళాయికి పట్టినన్ని వేసేసి కొద్దిసేపు కదిలించకుండా ఉంచేసి తర్వాత 2 పక్కల మంచిగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటాయి ఈ వడలు కూడా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు, లేదంటే వడల్లాగా నూనెలో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. మనకి ఈ వడలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.